హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక బెస్ట్ చట్నీ అండి. ఇది ఏంటో మీకు తెలుసా? ఇది అందరికీ తెలిసిందేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం క్యాబేజీ పువ్వుని తీసుకొని పువ్వు అయితే వండుకొని దాని కాడల్ని పాడేస్తాం కదా. ఇప్పుడు అదే కాడలతో పచ్చడి చేయబోతున్నాం. దీనికోసం ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, అల్లం ఈ మూడింటిని వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ చూడండి, క్యాబేజీ కాడలు ఉన్నాయి కదా, ఆ కాడలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కల్ని వాష్ చేసి మనం ఇంకా తాలింపులో వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఇవన్నిటిని వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని దీంట్లోనే టేస్ట్కి మనం ఇంకా టేస్ట్ ఎక్కువ రావాలంటే చిన్న చింతపండు వేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేనైతే అంత చింతపండు వేసుకొని కలుపుకున్నాను. అలాగే దీంట్లోకి 2 టమాటా పళ్ళని కట్ చేసి టమాటా పళ్ళు కూడా వేసుకున్నాను. వీటన్నిటిని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి, ప్లస్ అది కాకుండా ముక్కలకి మంచిగా సాల్ట్ అనేది పట్టుకుంటుంది. పసుపు కూడా వేసుకొని దీని అన్నిటిని కూడా ఫ్రై చేయాలి. మంచిగా ఏగేంత వరకు ఫ్రై అయిన తర్వాత దీన్ని చల్లారబెట్టించుకొని తర్వాత మిక్సీ వేసేసుకోవడమే. ఇంతే అండి, చాలా సింపుల్. మిక్సీ వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని పక్కన పెట్టి ఇప్పుడు తాలింపు కోసం ఏమేమో మీకు తెలుసు. తాలింపు కోసం కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు, మీ దగ్గర ఇంకా ఉంటే కొంచెం ఇంగువను కూడా వేసుకొని తాలింపు అయితే వేసుకోవాలి. తాలింపు బాగా ఏగిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ చేసి పక్కన పెట్టిన ఆ పచ్చడి ఉంది కదా, ఆ చట్నీని ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్. ఈ చట్నీ అయితే మనకి దోశ, ఇడ్లీ, వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మనకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన వీడియో కనుక మీకు లైక్ అయితే కామెంట్ చేస్తే, లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.